మంచిది. మరి చక్కగా పాటలు పాడి మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిన మరి పెనియల్ చర్చ్ సండే స్కూల్ బిడ్డలకి మరి ప్రభుపేట వంద తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి కార్యక్రమం మరి ముందుకు సాగుదాం. మరి మన సంఘ కాపరి గారైనా మరి బిషప్ వైఎస్ఆర్ కృష్ణయ్య గారు మరి కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత మరి యొక్క కూడికలో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారంతా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరో చెప్పకపోతే కుర్చీలు చెప్తాయి, ఖాళీ కుర్చీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి యొక్క పరిశుద్ధ సమాజ కూడికలలో మరి మొట్టమొదటి రాత్రి దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూడుకొనడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రారంభ మాటలుగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను లోకము దాని ఆశయు గతించిపోవును. ఆ తర్వాత కూర్చేయండి. తర్వాత కూర్చేయండి. లోకము దాని ఆశలు గతించిపోవును. అమ్మా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్ర. లోకమైనా గతించిపోతుందేమో కానీ నిల్చుండగలిగినటువంటి వాడెవరు? దేవుని చిత్తమును జరిగించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట ఎక్కడుందో కూడా మీకు చూపించాను నేను. దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి. లోకం గతించిపోతుందంట. అవునే కదా? పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి కదా, గతించిపోయేటట్టే కనపడుతున్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులు రోజు రోజుకి కూడా మారుతూ ఉన్నాయి. లోకం దాని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటలో ఒక్క మాట మీ దృష్టికి తెచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. దేవుని చిత్తం ఏంటి చెప్పండి. ఎన్నో ఉన్నాయి, మీరు ఒక మాట చెప్పండి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చెప్పండి అమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ పట్ల, క్రీస్తునందు మీ పట్ల దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకా చెప్పండి, దేవుని చిత్తం ఏంటో చెప్పండి. నీవు ఈ లోకం గతించిపోతున్నా నీవు నిలుచుండాలంటే దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం మన పట్ల ప్రాముఖ్యంగా ఏమిటి అనేటువంటి చూస్తే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అంతే. దేవునికి స్తోత్ర. దేవునిని విడచి వేరొక దారిని అనుసరించట జారత్వం. అది దేవునిని విడిచిపెట్టడం, వేరే దారిని అనుసరించడం, ఇదంతా కూడా ఏంటంటే జారత్వం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుని మనమే ఘటం, మంటి ఘటం అని ఉంది కదా. దేవుని యొక్క వాక్యంలో ఘటమును ఎలాగూ కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్ర. అంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఘటాన్ని అపవిత్రపరిచేది ఏంటి? ఈ ఘటాన్ని అపవిత్రపరిచేది ఏంటి అమ్మా? లోపల నుండి బయటకు వచ్చే అపవిత్రపరుస్తాయి. వాక్యంలో ఉంది కదా, లోపల నుండి బయటకు వచ్చేవి